నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, షట్ చక్రాల గురించి కూడా వివరిస్తూ ఉన్నారు. ఏ చక్రం ఏ కష్టానికి డెఫినెట్ గా కారణం అవుతుంది, అంటే దాని పనితనం బాగోలేకపోతే, లేకపోతే మనలో ఏదైనా లోపం ఉంటే ఆ చక్రం పాడవటం, తద్వారా రకరకాల కష్టాలు రావటం అనేది మీరు వివరిస్తూ ఉన్నారు. మూలాధారం గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చక్రాలకి సంబంధించిన కలర్స్ ఏవి ఫ్రీక్వెంట్ గా వేసుకోవాలి, తద్వారా చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు స్వాధిష్టానం ఏమిటి? స్వాధిష్టానం అంటే ఎక్కడ ఉంటుంది ఈ చక్రము? దీన్ని ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది? ఇది బాగోకపోతే ఎట్లాంటి కష్టాలు వస్తాయి? దీన్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి? ఒకసారి మీ ద్వారా. ఒకసారి మళ్ళీ ఆ రెండో చక్రం పేరేంటన్నారు? స్వాధిష్టానం. స్వాధిష్టానం. అధిష్టానం అంటే నీకు నువ్వే అధిష్టానం ఏంటి? నీకు నువ్వే రాజువి, నీకు నువ్వే నడిపించుకునేవాడు. అంటే ఒక మనిషి యొక్క నడక, నడవడిక ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని చెప్పేదే స్వాధిష్టాన చక్రం. నిన్ను అంటే గమ్యానికి చేరుస్తుంది. మన మొదటి చక్రం మూల ఆధారం, అంటే ఈ శరీరాన్ని అంతటికీ ఆధారభూతం అయినటువంటి శక్తిని ఇక్కడ నుంచి తీసుకుని నెక్స్ట్ స్వ అధిష్టానం, నీకు నువ్వు కంట్రోల్లో ఉండగలిగి, దాన్నే మనం ఇంగ్లీష్లో సెక్స్ చక్ర. అంటే సెక్స్ అనగానే నీ భావోద్వేగాలు మగవాడిగా జన్మ తీసుకుంటే నీలో మేల్ క్వాలిటీస్తో పాటు ఫిమేల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. అది నిన్ను దానికి తగ్గట్టుగా నడిపిస్తూ ఉంటుంది. అదే స్త్రీగా తీసుకుంటే పురుషుడి యొక్క శక్తి తక్కువగా పెట్టుకుని స్త్రీ యొక్క లక్షణాలని ఎక్కువగా నడిపిస్తుంటాయి. అంటే ఇవి రెండూ కూడా సందర్భానుసారం మారుతూ ఉంటాయి. ఇదే తండ్రి అంటే ఒక పురుషుడు తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవర్తన అంటే ప్రవర్తిస్తాడు. స్వ అధిష్టానం అది పర్ఫెక్ట్ గా ఉంటే, ఇప్పుడు ఆ విచక్షణ కోల్పోయి పిల్లల దగ్గర దుర్మార్గులు ప్రవర్తిస్తున్నారు కదా, వాళ్ళకి పాడైపోయింది ఏంటి? స్వాధిష్టానం. అధిష్టానం బాగాలేదు కాబట్టి పరిపాలన బాగాలేదు కదా. మనం ఆహార్యం, కట్టుకునే బట్ట దగ్గర నుంచి ఒక మనిషి సెక్స్ చక్ర బాగుంది బాగాలేదు అనేది అతని యొక్క ఆహార్యం మీద ఆధారపడి ఉంటుంది. తన దగ్గరకు వెళ్తున్నప్పుడు అంటే ఆ నీట్నెస్, వే ఆఫ్ బిహేవియర్, క్వాలిటీ ఆఫ్ సెక్స్ అమ్మ బాగున్నాడు అంటే తెలిసిపోతూ ఉంటుంది. అంటే మన ఇప్పుడు కలకత్తాలో జరిగినటువంటి దారుణం, ఆ దుర్మార్గులు అంటే కొంత అవగాహన ఉండుంటే, తెలిసిన వాళ్ళేగా చేసింది, ఎవరో అన్నోన్ పర్సన్స్ కాదు, తెలిసిన వాళ్ళు, వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్, మాట్లాడే విధానం, వాడి బాడీ లాంగ్వేజ్, వాడు కట్టుకుంటున్నటువంటి బట్టలు, వాడు చెప్పేస్తుంది స్వాధిష్టాన చక్రం. అంటే నీ స్వాధిష్టానం బాగుంటే అవతల వాడి స్వాధిష్టానం ఎలా ఉందో గమనించగలుగుతాం. అవతల వాళ్ళతో మనం మార్చలేము, మనది మార్చుకోవడం ద్వారా ఏం చేస్తుందంటే అపోజ్ చేస్తుంది. నీ చుట్టూ ఒక అద్భుతమైనటువంటి రక్షణ వలయాన్ని క్రియేట్ చేస్తుంది ప్రతి చక్రం కూడా. మూలాధారం బాగుంటే నీ ఇన్నర్ ఆరా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. స్వాధిష్టానం బాగుంటే సెకండ్ లేయర్, ఒక స్ట్రాంగ్ షీల్డ్. అదే మణిపూరకం బాగుంటే ఇంకొక షీల్డ్. హృదయ చక్రం అనాహత బాగుంటే ఇంకొక షీల్డ్. ఒక 4-5 షీల్డ్ మధ్యలో ఉన్నప్పుడు ఎవడమ్మా రాగలడు? అంటే మన చక్రాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి అవతల వాళ్ళ చక్రాలు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇక్కడ అందుకని చక్రాల మీద అవగాహన తెచ్చుకోవాలి. ఇవి కంటికి కనిపించవు, సూక్ష్మగాహికంగా ఉంటాయి. మీరు కట్ చేసి చూసినా కూడా ఏమీ కనపడవు, కానీ ఆ భావోద్వేగాలలో, ఆ ఎమోషన్స్ లో అవి ప్రస్ఫుటీకరిస్తుంది. మనసు ఎలా అయితే కనపడదో ఇది కూడా అంతే. అంతేనండి. గాలి మనం స్పర్శించగలం, అనుభవించగలం తప్ప చూపించలేం, గాలిని చూపించలేం. అలాగే మనసును కూడా మనం
ప్రజెంట్ చేయగలం. మన మనసు బాగుంది, వాడు మనసు మంచిది, మంచి పని చేస్తాడు, ఇలా మనం చెప్పగలం. అలాగే ఈ చక్రం కూడా. రైట్ సార్. కష్టాలు ఏమొస్తాయి సార్ అసలు బాగోకపోతే? మీరు ఇప్పుడు ఇది చెప్పారు. అదర్ దాన్ దట్ లౌకికంగా చెప్పండి ఏమైనా కష్టాలు స్వాదిష్టానానికి సంబంధించి. ట్రావెల్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఉండదు. షాపింగ్ చేసేటప్పుడు అక్కర్లేనివి వేస్ట్ మెటీరియల్స్ ఎక్కువ కొనేస్తూ ఉంటారు. ఖర్చు చేసే ద్వితీయ స్థానం అనుకో, ధనస్థానం అనుకో, దాన్ని కుటుంబ స్థానం అనుకో, వాక్ స్థానం అనుకో. అంటే దీని ఇన్ఫ్లుయెన్స్, సెక్స్ చక్ర యొక్క ఇన్ఫ్లుయెన్స్ త్రోటు మీద ఉండి ఇది బాగాలేదు అన్నప్పుడు నీ నోట వంట వచ్చే మాట హుందాగా ఉండదు, అది అవతల వాడికి యోగ్యకరంగా ఉండదు. కాబట్టి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉండదు. ఓకే. సో మాట మీద విపరీతమైన ఖర్చుల మీద ఇంపాక్ట్ ని చూపిస్తుంది. అలాగే నీ వే ఆఫ్ లైఫ్ స్టైల్, కట్టుబట్లు, నీ రూమ్. ఒక రూమ్ కి వెళ్ళి చూసామంటే ఆ రూమ్ చెప్పేస్తుంది వీడు స్వాదిష్టానం చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి చాలా నీట్ గా ఉంది, ఆర్టిస్టిక్ గా ఉంది, కళాత్మకంగా ఉంది, ప్రెజెంటేషన్ బాగుంది. అంటే కళాకారులు అందరూ కూడా వాళ్ళ స్వాదిష్టానాలు బాగున్నాయి. అంటే దీనిలో బలహీనంగా ఉన్న వాళ్ళు విపరీతమైనటువంటి వ్యామోహాలకు లోనవుతూ ఉంటారు. బాగాలేదు అని తెలిసిపోతుంది. మీ చేతి రాత రాసుకున్నారు అనుకోండి, మీరు ఏదైనా రాశారనుకోండి, ఆ రాత అందంగా ఉంటే స్వాదిష్టానం బాగున్నట్ట. బలహీనంగా ఉంది. మీరు రాసేటప్పుడు చాలా స్పీడ్ గా రాసేస్తున్నారు, అది అవతల వాడికి అర్థం అవ్వట్లేదు అంటే మీ స్వాదిష్టానం పాడైపోయింది. మరి ఏంటి స్కూల్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ రాతకు కూడా మార్కులు వేస్తారు. మీ స్వాదిష్టానం అంటే నీ కంట్రోల్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు రాసే రాత నీ తలరాత అవుతుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. స్వాదిష్టాన చక్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఒకవేళ ఇది పాడయి ఉంది, మీరు చెప్పినట్టుగానే మాట కటువుగా ఉంది, ఈ మాట వల్ల మాకు శత్రువులు ఏర్పడుతున్నారు, లేకపోతే కుటుంబం సరిగ్గా లేదు, మా కుటుంబం అధిక ఖర్చులు అవుతున్నాయి, ఇవన్నీ రోల్ ని ప్లే చేస్తాను, మరి దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆరెంజ్ కలర్ అమ్మా. ఇక్కడ మనకు చూడండి, బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఎలిమినేషన్, అంటే వ్యర్థాలు విపరీతంగా పేరుకుని ఉన్నాయి అని స్వాదిష్టానం చక్రం చెప్తూ ఉంటుంది. అక్కడ ఉండే కలర్ ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ ఎలాంటిదంటే ఒక బ్లాస్టర్ అనుకోవచ్చు. విధ్వంసకరమైనటువంటి చర్యల్ని సృష్టించడం ద్వారా నిగూఢంగా స్టాగ్నెట్ అయిపోయింది నెగిటివ్ ఎనర్జీ స్వాదిష్టానం. శరీరం అంతా ఎక్కడైనా సరే వ్యర్థం పేరుకున్నప్పుడు అనారోగ్యం వస్తుంది. అది లివర్లో జరిగింది. పప్పాయి తీసుకోవడం వల్ల ఆ బ్లాస్ట్ జరిగి మన శరీరంలోని వ్యర్థాలన్నీ విసర్జింపబడతాయి, ఎలిమినేట్ చేయబడతాయి. ఆరెంజ్ కలర్ వేసుకోవడం ద్వారా మనకి తెలియకుండా మనలో ఇలాంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా చెరిపివేయబడతాయి. అంటే అందుకనే మనం వేసుకునే బట్టలు అవతల వాడికి ఆ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు మీరు ఆరెంజ్ కలర్ వస్త్రంలో మీరు ఉన్నారు, మిమ్మల్ని కంట్రోల్ ఉంటుంది, అవతల వాడి చూపు ద్వారా అది లోపలికి వెళ్తుంది, వాడు మీ మీద ఆ ప్రేరణ తీసుకురాకుండా. అప్పుడు కాషాయం వేస్తారుగా, అంటే కాషాయం వేయడంలో అర్థం ఏంటి? నిన్ను నువ్వు నియంత్రించుకో, నీ దగ్గరకు వచ్చే వాళ్ళు నీ నియంత్రణలో ఉండేలా చేసుకో చెప్పడమే కాషాయ వస్త్రాలు ధరించి. 100%. అండ్ నమ్మదగినటువంటి వ్యక్తిగా కూడా భావన ఉంటుంది. అంటే ఒకటి ఇక్కడ ఇంకొక రకంగా కూడా, అంటే దీన్ని అడ్డుబేగా పెట్టుకుని మోసాలు చేస్తారు అని కూడా చెప్తారు. రావణుడు చేశాడుగా, అక్కడే మొదలైంది. కాషాయంలోనే వచ్చి కదా సీతమ్మని ఎత్తుకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ అతిగా చైతన్యమైనటువంటి స్వాదిష్టాన చక్రం అనర్థాలకు దారితీస్తుంది. ఇప్పుడు ఆయన కాషాయ వస్త్రాలు వేసుకుని వచ్చాడు అంటే మోసం చేద్దామని దుర్బుద్ధితో చేయడం వల్ల చివరికి ఏమైంది జీవితం? ఏమైంది? చిత్కారాలు ఇప్పటికీ ఇంకెప్పటికీ సరే. ఇప్పుడు కాషాయ వస్త్రాలను అడ్డు పెట్టుకుని వ్యవస్థలో తప్పు చేద్దాం, చెడు చేద్దాం, మోసం చేద్దాం అనుకుంటే దానికి తగ్గ పర్యవసానాన్ని అనుభవించేయాలి. కాషాయ వస్త్రాన్ని ధరిస్తున్నాం అంటే చాలా జాగ్రత్తగా, కరెంట్ అదే ఒక ట్రాన్స్ఫార్మర్ మన పాకెట్ లో మన దగ్గర ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆరెంజ్ ని ఎక్కువ ఇంకల్కేట్ చేసుకుంటే, ఆరెంజ్ కలర్ ని ఇంకల్కేట్ చేసుకుంటే, బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే ఆరెంజ్ ఫ్రూట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం. మనకి ఒక అద్భుతమైనటువంటి ఫ్లవర్ దొరుకుతుందమ్మా, అది ఆరెంజ్ కలర్ లో మోదుగ పువ్వు. కలర్ వచ్చేమో స్వాదిష్టానం ఆరెంజ్ కలర్ ను సూచిస్తుంది, కానీ ఇంటర్నల్ గా ఉన్నటువంటి శక్తి చంద్రుడి యొక్క శక్తి. మోదుగ పువ్వు కషాయాన్ని మనం రెగ్యులర్ గా వాడుకుంటూ ఉంటే, అంటే ఎవరికైతే స్వాదిష్టానం బాగాలేదు, చేతి రాత బాగాలేదు, వాళ్ళతో ఈ మోదుగ పువ్వు కషాయాన్ని టీగా డికాషన్ గా తీసుకోవడం వల్ల స్వాదిష్టాన చక్రం బాగుంటుంది. వాళ్ళకి ఎక్కువగా ఆరెంజ్ కలర్లు వస్త్రాలు వాళ్ళకి ఎదురుగుండా ఉండి కళ్ళకుండేలాగా, ప్లస్ వాళ్ళు ఒంటి మీద ధరించి, పిల్లలకి అవసరం, చదువుకుంటున్న పిల్లలకి ఆరెంజ్ కలర్ వేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ఆడపిల్లలకి ఇది చాలా ప్రధానంగా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి, అవతల వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి కూడా ఈ వస్త్రం చాలా అవసరం. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఇందులో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్స్ పోస్ట్ చేయండి. నేను దానికి విషయాన్ని చెప్దామమ్మా. దానికి ఒక అక్షరం ఉంటుంది,
వం అనే బీజాన్ని ఏది? ఉచ్చరణ వం వం. వంకారం ఉమ్. వం అనే మంత్రాన్ని 6 సార్లు వం బీజాన్ని 6 సార్లు ఉచ్చరించడం ద్వారా కూడా స్వాధిష్టానం సాధారణ స్థితికి రావడానికి బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. మంత్రం కూడా చెప్పారు, అద్భుతం. అటు మంత్రము, కలర్, వెజిటబుల్, ఫ్రూట్ అన్ని చెప్పారు కాబట్టి ఇవన్నీ పాటిస్తూ ఈ స్వాధిష్టానాన్ని మన ఆధీనంలో ఉంచుకుని అంటే ఇంకోటి బ్యాలెన్స్ గా. ఇంకోటి కూడా చెప్పిన కాఫీ కూడా పనిచేస్తుంది. కాఫీ తాగడమా? మిల్క్ కలపకుండా ఆ, షుగర్ లేకుండా ఓ, బ్లాక్ black కాఫీ స్వాధిష్టానాన్ని చాలా మనల్ని నడిపిస్తున్నటువంటి చక్రం, మణిపూరక చక్ర అధిష్టాన దైవం సూర్యనారాయణ. ఆహా, అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో దీని గురించి వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్మిత.